మరో మిడ్ డే న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా మంత్రి సీతక్క ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీనిపై 2 షూరిటీలు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణ న్యాయస్థానం వచ్చే నెల 13కి వాయిదా వేస్తుంది. నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. అజీం, కోర్టు ఇంకా ఏం చెప్పింది? ఈరోజు మంత్రి సీతక్క నాంపల్లిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అయితే 2021లో అప్పుడు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ సమయంలో ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సీతక్క మరియు ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే వెంకట్తో పాటు మరికొంతమంది నేతలందరూ కూడా ఏదైతే సీతక్కతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ ధర్నాకి అనుమతి లేదని చెప్పి, ఎందుకంటే ఆ సమయంలో కోవిడ్ ఉంది, కోవిడ్కు ఉన్న సమయంలో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, పర్మిషన్ తీసుకోకుండా ధర్నా చేశారని చెప్పి ఆ సమయంలో సీతక్క మీద అలాగే ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద ఆ రోజు కేసులు నమోదు చేశారు. సో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన ఈరోజు సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. సో కోర్టు ముందు వారి వాదనలు చాలా స్పష్టంగా వినిపించారని చెప్పి సీతక్క చెప్పింది. ఏదైతే ఆ సమయంలో కరోనాతో చాలామంది డబ్బులు లేక విలువలాడి చాలామంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తూ ఆ రోజు ఒక ధర్నా చేపట్టామో అది ప్రజల కోసం చేపట్టినటువంటి ధర్నానే. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్పుడు కోర్టు ఏదైతే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా డబ్బులు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అప్పుడు లాక్డౌన్లు ఉండే, సో ప్రజలగా డబ్బులు లేవు. సో ఈ నేపథ్యంలో అనేక మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఆరోగ్యశ్రీలో కోవిడ్ని చేర్చాలని చెప్పి ఒక ధర్నా చేపట్టాము. సో ఈ నేపథ్యంలోనే మాపై అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా మాపై కేసులు నమోదు చేశారు. సో మేము ఖచ్చితంగా నిర్దోషులమని నిరూపించుకుంటాము. సో దానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు కేవలం కక్షపూరితంగానే ఈ కేసుల్ని కూడా నమోదు చేశారని చెప్పి కూడా ఏదైతే సీతక్క మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పుకుంటూ వచ్చారో. అయితే ఆగస్టు 13వ తేదీన మరొకసారి కోర్టు ఏదైతే విచారణకు రావాలని చెప్పి కూడా సమయం ఇవ్వడం కూడా జరిగింది. సో సీతక్క తరపు నుంచి ఉన్నటువంటి న్యాయవాదులు అయితే చాలా స్పష్టంగా కోర్టు ముందు ఏదైతే వారి వాదనలు అయితే వినిపించారు. కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఆ రోజు ఒక ధర్నా చేపట్టాము. ఇది ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీలో చేర్చితే ప్రజలకు మేలు జరుగుతుంది. సో ఎంతోమంది డబ్బులు పెట్టలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ధర్నాను, దీక్షను చేపట్టామని చెప్పి కూడా సీతక్క తరపున న్యాయవాది కోర్టు ముందు అయితే ప్రయాణం చేశారు. సో కోర్టు అయితే ఆగస్టు 13వ తేదీ దీనికి సంబంధించి వాయిదా వేసింది. ఆగస్టు 13వ తేదీన మరొకసారి కోర్టుకు రావాలని చెప్పి ఏదైతే కోర్టు గడువు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై సీతక్క మాత్రం ఆ రోజు కేసీఆర్, కేటీఆర్ ఏదైతే తమపై కక్షపూరితంగా కేసులు నమోదు చేశారో అందుకే ఈ రోజు కోర్టుల తిరగాల్సి వస్తుంది. మేము ఆ రోజు చేసింది కూడా ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. సో వారి కోసం ఆరోగ్యశ్రీలో ఆ కోవిడ్ని చేర్చినట్టయితే చాలామందికి మేలు జరుగుతుందని చేశాను తప్ప వేరే ఉద్దేశంతో మేము చేయలేదు అని చెప్పి కూడా ఏదైతే సీతక్క చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా నిర్దోషులుగా నిరూపించుకుంటాం, నిర్దోషులుగా బయటికి వస్తాము అని చెప్పి సీతక్క కూడా చాలా స్పష్టంగా మీడియాతో మాట్లాడుకుంటూ చెప్పారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.